హలో, పదే పదే అవే కవ్వింపు చర్యలు, అవే కుళ్ళు కుతంత్రాల ఆలోచనలు, ఎలా భారత్ను కవ్విద్దామా అని చేసే ప్రయత్నాలు చైనా ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది. అయితే ఇప్పటికే భారత సరిహద్దులను డ్రాగన్ దేశం అస్థిరపరిచేటువంటి ఒక కుట్రను గత కొన్నేళ్లుగా అమలుపరుస్తూ వస్తోంది చాలా ప్లేసెస్లో. అయితే తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA తూర్పు లడ్డాఖ్లో ఉన్న ప్యాంగ్యాంగ్ సరస్సు చుట్టుపక్కల అండర్ గ్రౌండ్ బంకర్లు నిర్మిస్తున్నట్లుగా కూడా కొన్ని ఉపగ్రహ శాటిలైట్ చిత్రాల ద్వారా కనిపిస్తోందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఆయుధాలు, ఇంధనం, సైనిక వాహనాల కోసం చైనా ఆర్మీ బంకర్లు నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరవైపు పర్వతాల మధ్య చైనా ఆర్మీ బేస్ సిర్జాప్ వద్ద బంకర్ల నిర్మాణాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ బంకర్ల నిర్మాణాలు వాస్తవాధీన రేఖ కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ బంకర్లు నిర్మిస్తున్న ప్రాంతాల్లో అయితే 2020లోనే ప్రారంభమైన ప్రతిష్టంభనకు ముందు ఎటువంటి మానవ సంచారం, మనుష్య సంచారం కూడా లేదు అక్కడ. అయితే 2021-22 మధ్య నిర్మించినటువంటి బంకర్లుగా కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా. అయితే ఈ బేస్లో ఆయుధాలు, ఇంధనం, ఇతర సామాగ్రి భద్రపరచడం కోసం నిర్మించినటువంటి బంకర్లుగా కనబడుతూ ఉన్నాయి. అయితే యుఎస్కు చెందిన బ్లాక్ స్కై సంస్థ అందించినటువంటి ఉపగ్రహ చిత్రాలు ఈ విషయంలో ఖచ్చితంగా బయట పెడుతున్నాయి. ఈ శాటిలైట్ మే 30న తీసినటువంటి ఫోటోలో ఒక పెద్ద బంకర్ ఒకటి ఉంది, దానికి 8 ఎంట్రన్స్లు ఉన్నాయి. అండ్ మరో చిన్న బంకర్ ఉంది, దానికి 5 ఎంట్రన్స్లు ఉన్నట్లుగా కూడా స్పష్టంగా అందులో కనిపిస్తోంది. అదేవిధంగా పక్కనే ఉన్న పలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ, సైనిక వాహనాలతో అనేక షెల్టర్స్ కూడా కనిపిస్తున్నాయి. సైనిక వాహనాలను గగనతల దాడుల నుంచి రక్షించుకోవడానికి, పైనుంచి చేసేటువంటి దాడులు రక్షించుకోవడానికి చైనా ఆర్మీ ఆల్రెడీ షెల్టర్లు కూడా నిర్మించుకుంటున్నట్లుగా మన రక్షణ రంగ నిపుణులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇదంతా ఒకవైపు అయితే ఇటీవల జరిగిన SCO సదస్సు సందర్భంగా ఆస్థానాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ద్వైపాక్షిక సంబంధాలపై చాలా లోతుగానే వీళ్ళిద్దరూ చర్చించారు. కానీ సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీళ్ళంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు నేతలు కూడా తీర్మానించుకున్నారు. ఇందుకోసం సైనిక దౌత్య మార్గాల్లో ప్రయత్నాల్ని వేగవంతం చేయడానికి అంగీకారం కూడా తెలిపారు వాళ్ళు. అయినా చైనా మాత్రం పదే పదే అదే పాడు పని చేస్తోంది. ఖచ్చితంగా భారత్ని, మరీ ముఖ్యంగా చెప్పాలంటే సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని కవ్విస్తూనే ఉంది. చాలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇటీవలే దౌత్యాధికారుల ఒక సమావేశం జరిగినా కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏది అయినా కూడా చైనా పదే పదే తన వక్రబుద్ధిని ముందు పెడుతోంది.